నంద్యాల జిల్లా బనగానపల్లిలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నించిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. 13 ఏళ్ల బాలికను మోసగించి ఒంటరిగా తీసుకెళ్లి దాడి చేసిన ఘటన స్థానికులను కలిచివేసింది. బనగానపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సిఎంఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో నివసించే బాలిక కూలి పనులకు వెళ్లిన తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా నిందితుడు రవి తేజ ఆమెను గమనించాడు. ఇక చేపలు పడడం ఆడుకుందామంటూ మాయమాటలు చెప్పి ఇక సమీపంలోని బ్రిడ్జ్ కిందకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అఘాయిత్యానికి యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో అయితే దాడికి పాల్పడి దవడపై కొరికి తీవ్రంగా గాయపరిచాడు. బాలిక అరుపులు విని సమీపంలో ఉన్న ఆమె తమ్ముడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను వెంటనే బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోక్సో యాక్ట్తో పాటు అత్యాచార యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. 2026 మధ్యాహ్నం సమయంలో సుమారు 1 గంట సమయంలో నంద్యాలకి పోయే దారిలో బనగానపల్లి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి సిఎంఆర్ ఫంక్షన్ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు దగ్గర ఒక 13 సంవత్సరాల అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంటే తన తమ్ముడితో పాటు ఆడుకుంటున్నప్పుడు సిఎంఆర్ ఫంక్షన్ లోపల నుంచి స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ చేసి ఒక వ్యక్తి, అతని పేరు రవితేజ, వచ్చేసి ఆ పాపను చూసిన తర్వాత ఈ పాపకి నేను ఆటాడిస్తాను రా, నీతో కింద చేపలు పట్టిస్తానని చెప్పేసి కిందికి తీసుకొని పోయి అక్కడే పక్కనే వంకుంటే వంకలోకి తీసుకొని పోయినాడు మెయిన్ రోడ్లోంచి. వాళ్ళ తమ్ముడు కూడా వెనకాలే పోయినాడు. 10 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ తమ్ముడికి, ఆ పాప 13 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో ఆ పాపని గట్టిగా పట్టుకొని, చేతులు గట్టిగా పట్టుకొని బుగ్గ కొరికి తను అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నం చేయగా ఆ టైంలో వాళ్ళ తమ్ముడు గట్టిగా అరిచి పక్కన ఉన్నటువంటి టీ అంగడి వాళ్ళని ప్లస్ మిగతా వాళ్ళని, వేరే వాళ్ళని, రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ పిలిచి రెస్క్యూ చేసి ఆ పాపను కాపాడేసరికల్లా ఆడు అక్కడి నుంచి పారిపోయినాడు. రవితే అనే వ్యక్తి. అతని కోసం ప్రత్యేక బృందాలు నిన్న నైట్ నుంచి కూడా పట్టుకోవడానికి వెంటబడుతున్నాయి. అతన్ని ఈరోజు ఎలాగైనా సరే పట్టుకొని రిమాండ్ చూపించి జైలుకి పంపిస్తాము. ఇలాంటి ఘటనలు మరెప్పుడు జరగకుండా యువత ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఎటు తిరుగుతున్నారు, ఎటు వెళ్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మా యొక్క పోలీస్ సిబ్బందికి కూడా అవేర్ చేసి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ మీద వాచ్ పెట్టి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. పోక్సో సెక్షన్లు పెట్టామండి. రేప్ అటెంప్ట్ కింద కూడా పెట్టాము. ఆ పాప గాయపడినందుకు కావాల్సిన సెక్షన్ కూడా వేసాము. వీటికి సంబంధించి ఈరోజు అతన్ని ఎటువంటి క్యాచ్ చేసి ఈరోజే రిమాండ్ పంపించాను. అది 4/2026